వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీరాని. కోట్లు విలువ చేసే లాకర్లను పగలగొట్టే దొంగలనే చూశాం. కానీ కేవలం ₹1 ఖర్చు లేకుండా ఏకంగా 10 లక్షల బంగారాన్ని తస్కరించిన ఆ విచిత్రమైన చిట్టెలుక మాస్టర్ మైండ్ ప్లాన్ ఏంటో తెలిస్తే మీకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అంతూ పొంతూ లేని దొంగతనాలు చాలా చూశాం. కానీ ఈ దొంగను పట్టుకోవడానికి పోలీసులకే కాదు, ఏకంగా పిల్లులకు కూడా మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. ఆ ఆసక్తికరమైన కథ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తెలంగాణలోని ఓ జ్యువెలరీ షాప్లో ఇటీవల జరిగిన ఒక విచిత్రమైన ఘటన అందరినీ విస్మయానికి గురిచేసింది. రాత్రిపూట షాపులో దొంగతనం జరిగిందని గ్రహించిన యాజమాని, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. దుకాణంలో సుమారు 10 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు మాయమవడంతో వెంటనే అప్రమత్తమై సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించడం ప్రారంభించారు. కెమెరా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న యాజమానికి, అలాగే సిబ్బందికి ఒక్కసారిగా నోట మాట రాలేదు. స్క్రీన్పై కనిపిస్తున్న దృశ్యాలు చూసి వారు షాక్కు గురయ్యారు. తెల్లవారుజామున 4:30 సమయంలో ఒక చిన్న ఎలుక తన నోటితో ఎంతో హాయిగా ఒక బంగారు ఉంగరాన్ని కరుచుకుని వెళ్తున్న దృశ్యం అందులో స్పష్టంగా రికార్డైంది. విలువైన బంగారం చోరీకి గురైందని బాధపడుతుంటే ఈ చిట్టెలుక చేసిన పని చూసి అందరూ నివ్వెరపోయారు. పెద్దల మాట చద్దిమూట అంటారు. కానీ ఇక్కడ ఎలుక మాత్రం బంగారు మూటలనే తన ఇంటికి మోసుకెళ్లింది. దొంగలు ఎవరైనా ఉంటే పోలీసుల సాయం తీసుకోవచ్చు. మరి ఎలుక దొంగను ఎక్కడ వెతకాలి? ఈ చోరీ ఘటనలో మరో విచిత్రమైన కోణం కూడా దాగి ఉంది. సాధారణంగా దుకాణాల్లో దొంగతనాలు జరిగితే దొంగలు కేవలం ఆభరణాలను మాత్రమే ఎత్తుకెళ్తారు. కానీ ఈ షాపులో మాయమైన ఆభరణాలతో పాటు వాటికి ఉన్న ప్రైస్ ట్యాగ్లు కూడా కనిపించడం లేదు. ఇక్కడే షాపు యాజమానికి తీవ్రమైన అనుమానం వచ్చింది. ఎవరైనా దొంగలు పడితే కేవలం బంగారాన్ని మాత్రమే పట్టుకెళ్తారు తప్ప ఆభరణాల ధరలు తెలిపే ప్రైస్ ట్యాగ్లను ఎందుకు తీసుకువెళ్తారు అని ఆయన ఆలోచించారు. దుకాణంలో ఏదో అసాధారణమైన వింత జరిగిందనే అనుమానంతో వారు మరింత లోతుగా సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించగా అసలు గుట్టు రట్టయింది. ఆభరణాలతో పాటు ఆ ట్యాగ్లను కూడా ఎలుక తీసుకువెళ్లడం చూసి వారు ఆశ్చర్యపోయారు. అతిగా ఆశపడితే ఆపద వస్తుంది అంటారు. కానీ ఇక్కడ ఆ ఎలుక మాత్రం తన ఆశ కొద్దీ షాపు మొత్తం గుల్ల చేసేసింది. ఏది ఏమైనా ఈ విచిత్ర ఉదంతంతో జ్యువెలరీ షాపు సిబ్బందికి దొంగల భయం పోయినా ఎలుకల బెడద మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేసింది. సీసీటీవీ ఆధారాలతో రంగంలోకి దిగిన షాపు సిబ్బంది దుకాణం మూలాలు, అట్టపెట్టెలను క్షుణ్ణంగా వెతకడం ప్రారంభించారు. అలా వెతుకుతుండగా షాప్ గోడకు ఒక మూలన ఎలుక చేసిన పెద్ద రంధ్రం కనిపించింది. వెంటనే అక్కడ తవ్వి చూడగా యాజమానికి ఊరటనిచ్చే దృశ్యం కనిపించింది. మాయమైన 10 బంగారు ఉంగరాలు, గొలుసులు, వాటికి సంబంధించిన ప్రైస్ ట్యాగ్లు అన్నీ ఆ రంధ్రం వద్ద భద్రంగా పడి ఉన్నాయి. ఎలుక వాటిని తన కన్నంలోకి చేర్చుకున్నట్లు తేలింది. దీంతో జ్యువెలరీ షాపు యాజమానితో పాటు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పోయిన బంగారం తిరిగి దక్కడంతో ఊరట చెందిన సిబ్బంది ఆ ఎలుకను అక్కడి నుంచి తరిమేసి ఆ కన్నాన్ని మూసివేసే పనిలో పడ్డారు. చూశారు కదా, కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అంటారు. కానీ ఈ ఎలుక మాత్రం కష్టం లేకుండానే ఏకంగా 10 లక్షల రూపాయల బంగారంతో కోటీశ్వరుల జాబితాలో చేరుకోవాలని చూసింది. ఏది ఏమైనా మనుషుల నుంచి రక్షించుకోవాల్సిన దుకాణదారులు ఇకపై ఎలుకల నుంచి కూడా బంగారం కాపాడుకోవాల్సిన విచిత్ర పరిస్థితి వచ్చింది. ఇలాంటి వింత వార్తలతో మరోసారి మీ ముందుంటాం.